తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులకు ఆహారం అందించాలని, విద్యార్థులకు కన్నబిడ్డల్లా చూడాలని హాస్టల్ నిర్వాహకులు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే పాఠశాలలు, గురుకులాలు తరచూ పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులకు ఆహారం అందించాలని, విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే పాఠశాలలు, గురుకులాలు తరచూ పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేందర్, తెలంగాణలో గత కొన్ని రోజులు జరుగుతున్న ప్రభుత్వ హాస్టళ్ల సంక్షేమ హాస్టల్లో జరిగేటువంటి ఫుడ్ పాయిజన్ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు క్రితమే అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా ఒక సమీక్ష నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా ఇదే వరుస ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే దీనికి సంబంధించి సంక్షేమ హాస్టళ్లలో డైట్కి సంబంధించి నిధులు పెంచిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశం మీద జిల్లా కలెక్టర్తో సుదీర్ఘంగా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. ఎనలేని విధంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పౌష్టికరమైనటువంటి ఆహారం అందించే విధంగా, అదేవిధంగా నాణ్యమైన విద్య అందించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నా కానీ ఎందుకు ఈ వరుస ఘటనలు అనే అంశం మీద వారితో పలు సూచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే జిల్లా కలెక్టర్లుగా అన్ని ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి వసతి గృహాలు తనిఖీ చేయాలి, అదేవిధంగా ఆ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు తనిఖీ చేయాలి. విద్యతో పాటు అక్కడ అందిస్తున్న పౌష్టికాహార విషయంలో కూడా సమీక్షించాలి. దానికి సంబంధించి నివేదికలు కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పేసి కూడా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరైతే దీంట్లో నిర్లక్ష్యంగా వహించిన అధికారులు కానీ, దానికి సంబంధించి దీనికి సంబంధించిన సిబ్బంది కానీ ఎవరున్నా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద కఠినమైన చర్య తీసుకునేందుకు వెనకాడను అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా విధిగా ప్రతిరోజు పాఠశాలలు, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు తనిఖీ చేసి నివేదికలు అందించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటే హాస్టళ్లలో జరిగే విషయాలు కూడా అక్కడ ఏమి జరగకుండా కానీ కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కించపరచాలని చెప్పి ఉద్దేశంతో కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అంశంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. దీనికి సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలి, ఎంతటి వారిని దేంట్లో ఉపేక్షించబోమని చెప్పేసి కూడా జిల్లా అధికారులకు సూచించారు. అదేవిధంగా కొన్ని అంశాలు కూడా ఏదైతే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల విషయంలో వారిని తొలగించేందుకు కూడా తాను వెనకాడబోనని చెప్పేశారు. ఖచ్చితంగా హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు జరగకూడదు, వారికి సంబంధించిన డైట్ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా అనేక మంది నూతన ఉపాధ్యాయులకు నియమించే నేపథ్యంలో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో అధికారులు తరచూ తనిఖీలు చేయాలి. నాణ్యమైన విద్య, దాంతోపాటు నాణ్యమైన బోధన ఉందా, దాంతోపాటే పౌష్టికాహారం ఏ విధంగా ఉంటుంది, డైట్లో ఏదైతే పెట్టారో అది విద్యార్థులకు అందిస్తున్నారా లేదా, ఈ అన్ని అంశాలు కూడా జిల్లా అధికారులు తనిఖీలు చేయాలి, వాస్తవమైన రిపోర్ట్స్ ఇవ్వాలి. ఈ రిపోర్ట్లు కనుక ఎవరైతే బాధ్యతగా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వారి మీద తొలగించేందుకు కూడా తాను ఉపేక్షించలేదు, కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. రైట్, థాంక్యూ.